కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో కనీసం యూరియా కూడా ఇవ్వలేనటువంటి అసమర్థ ప్రభుత్వంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచేటువంటి కూటమి ప్రభుత్వం మిగిలిపోయింది. గత సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నాం. యూరియాకి సంబంధించి నెల్లూరు జిల్లాలో ఖరీఫ్ లేటుగా సాగు చేస్తాం. దీని ముందు సాగు చేసినటువంటి జిల్లాలలో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి నేపథ్యంలో ఈ జిల్లాకు సంబంధించి ఆలస్యంగా ఖరీఫ్ ప్రారంభమవుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి చర్యలు చేపడతారేమోనని ఆశించాం. కానీ ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం గతంలో జరిగినటువంటి వైఫల్యాలను సమీక్షించుకొని భవిష్యత్తులో అటువంటివి జరగకుండా రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటారు అని అనుకుంటే గతంలో కన్నా ఇంకా దారుణంగా ఈరోజు పరిస్థితి తయారైంది. ప్రతి రైతు భరోసా కేంద్రాల్లో ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే పెట్టుబడి సహాయానికి మొదటి సంవత్సరం మంగళం పాడాడు, 20,000 ఇస్తానన్నాడు. ఆ తర్వాత గతంలో అనేక రకాలైనటువంటి విమర్శలు చేశాడు. కేంద్ర ప్రభుత్వం నిధులతో మీరు ఏ విధంగా ఇస్తారో దాన్ని కలుపుకొని అన్నాడు. చంద్రబాబు నాయుడు ఈరోజు 4 మడత పెట్టి వాళ్ళు 6,000 ఇస్తారు, దానికి అదనంగా నేను 20,000 ఇవ్వను, నేను ఇచ్చేది 14,000 అని చెప్పి మొదటి సంవత్సరం రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం ఎగనామం పెట్టి రెండో సంవత్సరంలో ఇప్పటికి 10,000 ఇచ్చి రైతులను ఇస్తానని చెప్పి ఆశ చూపించి మోసం చేశాడు. రైతులకు సంబంధించినటువంటి ఏదైతే ఉచిత పంటల బీమా ఉందో ఆ ఉచిత పంటల బీమాకి మంగళం పాడేశాడు. రైతులకు సంబంధించి యూరియా లేదు, రైతులకు సంబంధించి విత్తనాలు లేవు, రైతుల పట్ల తీవ్రమైనటువంటి అశ్రద్ధ, రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు, రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారం బకాయిలు, రైతులకు సంబంధించినటువంటి ఒక పక్క విత్తనాల కొరత, ఎరువుల కొరత, నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాల బెడలతో రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు యూరియా కొరతతో పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులను ఆదుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జేడీ గారికి వినతి పత్రం సమర్పించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ రోజైనా యూరియాకి సంబంధించి కొరత ఉన్నదా? యూరియా అనేటువంటిది రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల ఇళ్ల ముంగిటికే చేర్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అయితే ఈ రోజు ఈ ప్రభుత్వం కిలోమీటర్ల దూరం వెళ్ళి తెచ్చుకుంటున్నా సరే ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేరు. ఒక పక్క రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతుంటే తెలుగుదేశం నాయకులు వాళ్ళ అవసరాలకు తీసుకువెళ్లడం, వాళ్ళ బంధువులు ఏదన్నా ఇతర ప్రదేశాల్లో ఉంటే తరలించడం, బ్లాకులు అమ్ముకోవడం. ఈరోజు దాదాపుగా 450 రూపాయలు, 267.5 రూపాయలు అమ్మాల్సినటువంటి బస్తా రెట్టింపు రేటుతో 450 రూపాయలు, 500 రూపాయలు అమ్మేటువంటి పరిస్థితి ఏర్పడితే పాపం విధి లేక గత్యంతరం లేక అది కూడా దొరకదని చాలా మంది పొరుగున ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో తెచ్చుకున్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం, ఎక్కడ చూడనటువంటి ప్రభుత్వం, ఏదైనా పేదవాడికి రేషన్ బియ్యానికి రేషన్ కార్డులు ఇచ్చినట్టుగా మీకు ఎకరాకి నేను 3 బస్తాలు యూరియా ఇస్తానని చెప్పి యూరియా కార్డులు ఇచ్చినటువంటి రైతులను ద్రోహం చేసేటువంటి ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, చేతకానటువంటి ప్రభుత్వం, చేష్టలు ఉడికినటువంటి ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు ఏలుబడిలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు చూస్తే లారీ దించిన వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎంత అక్రమంగా ట్రాక్టర్లతో ఈరోజు ట్రాక్టర్ల యూరియా తరలించిపోతే సామాన్యుడు పేద రైతు ఇబ్బందులు పడుతుంటే ఈరోజు మీరు 3 బస్తాలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? అయ్యా రైతులకు కనీస మద్దతు ధరలు వరి ధాన్యానికంటే ఎవరు తింటున్నారు? రైస్ తింటం లేదు, అందరూ చపాతీలు రొట్టెలు తింటున్నారని చెప్తాడు. అంటే దాని అర్థం రైతు పండించేటువంటి వాడిని మేము కొనలేము అనేటువంటి మాట చెప్తాడు. అయ్యా యూరియా అందలేదంటే యూరియా ఎక్కువ ఇస్తే క్యాన్సర్ వ్యాధి వస్తుంది అని అంటాడు. క్యాన్సర్ వ్యాధి వస్తుందని చెప్పి యూరియా ఇవ్వకుండా, ఆరోగ్యం చెడిపోతుందని చెప్పి పాపం రైతులు పంట పండించకుండా ఇంకా మమ్మల్ని ఏమి చేయమంటారనేటువంటిది ఈరోజు రైతాంగం పాపం నిశ్చేష్టులుగా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు పాదం మోపితే, అడుగు పెడితే, పాలనలోకి వస్తే రైతులకు అరిష్టం, రైతులకు అన్యాయం. కాబట్టి చంద్రబాబు అనేటువంటి వ్యక్తి రైతు ద్రోహిగా మిగిలిపోయాడు. ఈరోజు రైతులను ద్రోహం చేస్తున్నాడు, అన్ని విధాల రైతులను ద్రోహం చేస్తున్నాడు. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, చంద్రబాబు నాయుడికి హెచ్చరిస్తున్నాం. తప్పనిసరిగా వెంటనే యూరియా ఎక్కడైతే ఉందో ఇప్పటికే సీజన్ దాటిపోయింది. 1-2 రోజుల లోపల, వారం రోజుల లోపల యూరియా అందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వారం రోజుల లోపలైనా ఇప్పటికైనా కళ్ళు తెరిచి తెలివి తెచ్చుకొని బుద్ధితో వ్యవహరించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తారు. సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.